ఇక వరంగల్లో భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విరోధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనంతో సకలం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నేడు 5వ రోజుకు చేరుకున్నాయి. ఇక 4వ రోజు క్రమంలో కనిపించే అమ్మవారి ఈరోజు 5వ రోజున విరోధిని క్రమం లోపల దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతము భద్రకాళి అమ్మవారి ఆలయానికి ఈ శాకాంబరి ఉత్సవాల నేపథ్యంలో భారీగా భక్త జనులు హాజరవుతూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ఇక ఈరోజు 5వ రోజుకు చేరుకున్నటువంటి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా విరోధిని క్రమంలో అమ్మవారిని అలంకరణ చేయబోతున్నారు. అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఈరోజు విశిష్టత ఏంటిది, ప్రస్తుతం మనతో అర్చకున్నారు. నమస్కారం. ఏంటి ఇవాళ 5వ రోజు అమ్మవారి అలంకరణ ఎట్లా ఉండబోతుంది, ఆ ప్రత్యేకత ఏంటిది? భద్రకాళి శరణమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఆషాఢశుద్ధ పాడ్య నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు 5వ రోజు పంచమి. ఈరోజు అమ్మవారిది విరోధిని క్రమంలో అమ్మవారి ఆరాధన ఉంటుంది. అదేవిధంగా వన్నివాసిని క్రమము సాయంత్రంలో ఉంటుంది. విరోధిని క్రమంని ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల సమస్త శత్రుబాధలు కూడా పోయి శత్రుబాధ నివృత్తి అయ్యి, శత్రుబాధ అంటే కేవలము బాహ్యంగా కనిపించే శత్రువులే కాకుండా అంతర్ముఖంలో మనలో ఉన్నటువంటి సత్వరజ స్తమో గుణాలను కూడా అమ్మవారు అనుగ్రహం వల్ల ఈ సత్వరజ స్తమో గుణాలను కూడా మన ఆధీనంలో పెట్టుకొని మనము ప్రశాంతంగా ఉండడానికి ఈ విరోధిని క్రమాన్ని ఆరాధించడం వల్ల అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. భద్రకాళి శరణమ్మ. ఓకే, ఇది ఈరోజు 5వ రోజు అమ్మవారి ప్రత్యేకత. ఈరోజు కపాలి క్రమం లోపల అమ్మవారిని విరోధిని క్రమం లోపల, అదేవిధంగా షోడశి నుంచి సాయంత్రం మరొక రూపం లోపల అమ్మవారి అలంకరణ ఉండబోతుంది. ప్రస్తుతం భద్రకాళి అమ్మవారు ఓరుగల్లు విలువాల్సుల ఇలవేల్పు దైవంగా ఉండడంతో భారీగా భక్తులు హాజరవుతున్నారు. ఇక నిన్న అమ్మవారు కాళీక్రమాన్ని అనుసరించి కురుకుల్లా మాతగా, షోడశి క్రమాన్ని అనుసరించి సాయంత్రము బేరుండ మాతగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక సంసార సాగరంలో కొట్టుమిట్టడుతున్న భక్తులను తమ నౌకలో ఎక్కించుకొని కురుకుల్లా మాత వాళ్ళకి పూర్తిగా ఆ యొక్క సంసార సాగరం నుంచి దరి చేరుస్తుందనేటువంటి నమ్మకం ఉంటుంది. ఇక బేరుండ మాత భక్తుల పాపాలని పోగొడుతుందనేటువంటి ప్రతీతి. సో ఈ 2 రూపాయలు పూర్తయిన 4వ రోజు పూర్తిగా ఇది 5వ రోజున ఈరోజు అమ్మవారి ఉదయము కాళీక్రమాన్ని అనుసరించి ఆ అమ్మవారిని ఈ రోజున విరోధిని క్రమంలో అలంకరించబోతున్నారు. ఇక కాళీక్రమము విరోధిని అవతారం లోపల అమ్మవారు అన్ని విరోధాలు అటు బాహ్యంగా అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పోగొడతారనేటువంటి పరిస్థితి. సో దీంతో శాకాంబరి ఉత్సవాలకు పూర్తిగా భక్తజనులైతే దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి. సో ఇట్లా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాత? హైదరాబాద్ నుంచి వచ్చాను. సో అంటే కొన్నిసార్లు మాట్లాడటం చాలా కష్టం అనిపిస్తుంది. సో అమ్మవారిని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన టెంపుల్ మనకి ఇక్కడ హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉండటం కూడా మన అదృష్టం అనే భావించాలి. సో అమ్మవారిని దర్శించి అమ్మవారి కృప పొందటం అనేది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ జరగదు. సో నేను అమ్మవారిని చూడటానికి మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాను. సో నాకు రామకృష్ణ శర్మ గారు చాలా అంటే అమ్మవారి చరిత్ర గురించి కానీ, అమ్మవారి యొక్క ప్రాముఖ్యత, ఎలాగ ఇక్కడ పూజలు చేస్తారు, టెంపుల్ యొక్క యాక్టివిటీస్ గురించి చాలా వివరంగా చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అమ్మవారు భద్రకాళి అమ్మవారు దశ మహావిద్యల్లో అమ్మవారు ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో లేదా అమ్మవారి కృప పొందాలనుకుంటున్నారో సో తప్పకుండా వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ విచ్చేసి అమ్మవారి కృప అందరూ పొందాలని కోరుకుంటున్నాను. వచ్చినప్పుడు కంపల్సరిగా అమ్మవారి మీదే ధ్యానం, అంటే అమ్మవారిని 2 కళ్ళతో కనుక చూడగలిగితే సో అంతకు మించిన అదృష్టం ఏమీ ఉండదని నేను భావిస్తున్నాను. చూసాం, ఇది భక్తుల స్పందన. ఒక వరంగల్ జిల్లాయే కాదు, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తజనులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ శాకాంబరి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వరకు కూడా శాకాంబరి మాతగా చివరి రోజున అమ్మవారిని అలంకరించి శాకాంబరి ఉత్సవాలు అయితే ముగుస్తాయి. ఇక శాకాంబరి ఉత్సవాల సమయం లోపల అమ్మవారు కూడా ఒక శక్తిపీఠంగా వెలుగొందుతారు. భక్తులు కోరిన కోరికలన్నీ కూడా తీర్చడము, అదేవిధంగా ఉదయం సాయంత్రము వివిధ రూపాల లోపల కూడా భక్తులకు దర్శనమిస్తూ సకల రోగాలను పారద్రోలమే కాకుండా భయం భీతి నుంచి కూడా వాళ్ళకి రక్షణ కల్పించడము, ఓవైపు పాడి పంటలు పండే రైతులకు కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగించేటువంటి యొక్క శాకాంబరి ఉత్సవాలకైతే భారీగా భక్తజనులు తరలి వస్తారు.
వస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే భద్రకాళి ఆలయంలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, భద్రకాళి, వరంగల్.